రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో విశ్వ హిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు రవినోతుల శశిధర్, హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్ పర్యటించారు. చిలుకూరులో రంగరాజన్ని పరామర్శించారు. రామరాజ్యం పేరుతో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న నిందితులను సమస్త హిందూ సమాజం వెలివేసిందన్నారు. ఇది వ్యక్తిపై దాడి కాదు, హిందూ వ్యవస్థపై దాడిగా చూడాలన్నారు. సనాతన ధర్మం పేరు చెప్పి ఈ తరహా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారికి లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ రేంజ్ పరిధిలో 2 ఫారెస్టు టోల్ గేట్లను ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం వాహనదారుల నుంచి ఫారెస్టు టోల్ వసూలుకు నిర్ణయించామని అధికారులు తెలిపారు. భారీ వాహనాలకు ₹200, 4-వీలర్కు ₹50, 3-వీలర్కు ₹30 వసూలు చేయడానికి నిర్ణయించామన్నారు. ఫాస్టాగ్ను సైతం ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ రుసుము ద్వారా అటవీ పరిరక్షణ చర్యలు చేపడతామన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో జిల్లా టాపర్లుగా నిలిచారు. గత సంవత్సరం నవంబర్లో నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో కిష్టాపూర్ విద్యార్థులు సత్తా చాటారు. కిష్టాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి మొదటి, 2వ ర్యాంకులతో పాటు మొత్తం 11 మంది ఇందులో విజయం సాధించి పాఠశాలను జిల్లా ప్రథమ స్థానంలో నిలబెట్టారు. రంగారెడ్డి జిల్లా కట్తల మండలం కేంద్రంలో సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్నంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిపుత్రులు చేసిన సంప్రదాయ నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అసంఖ్యాకంగా గిరిపుత్రులు పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి బండారు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమా నాయక్తో పాటు పలువురు తాండావాసులు పాల్గొన్నారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మృతి చెందిన కోళ్లను పారవేశారని విషయం తమ దృష్టికి వచ్చిందని జిల్లా కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. వెంటనే ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ, వెటర్నరీ, జలమండలి తరపున మల్టీ డిసిప్లినరీ టీంను ఏర్పాటు చేశామని చెప్పారు. వీరితో పాటు థర్డ్ పార్టీకి చెందిన లూసిడ్ ల్యాబ్స్కి నీటి శాంపిల్స్ను పంపించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింక్ కెనాల్లో చనిపోయిన కోళ్లను పడేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే కోళ్ల మృతదేహాలు, మృత కణాలు అన్ని కెనాల్ ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు తెలిపారు. కెనాల్ రిజర్వాయర్, గేట్ ఏరియా, పంప్ ఏరియాల్లో కోళ్ల మృతదేహాలు కనిపించలేదని తెలిపారు. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు పొందిన అనంతరం తొలిసారి విజయవాడకు వచ్చారు. తొలుత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో బాలకృష్ణకు ఆయన అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్నారు. పద్మభూషణ్ అవార్డు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని బాలకృష్ణ చెప్పారు. తన తండ్రి స్వర్గీయ తారక రామారావు వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ప్రేక్షాభిమానం పొందానని, నటుడిగా తనకు అరుదైన గౌరవం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ. మహబూబ్ నగర్లో మహా నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి ప్రారంభించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పాటైన సందర్భంగా ఈ వేడుక చేపట్టారు. తొలుత మున్సిపాలిటీ స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.